పిల్లలు నేర్చుకున్నది మర్చిపోకూడదని ఖాళీ సమయాల్లో తిరిగి పునశ్చరణ చేసుకోవాలని డిఈఓ శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కాలేజీలో జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత వారం రోజులుగా స్కూల్ పిల్లలకు మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్ స్కిల్స్, దేశభక్తి పాటలు, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్పై శిక్షణ అందించినట్టుగా తెలిపారు. మొత్తం 50 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందినట్లుగా వెల్లడించారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన 10 మంది పిల్లలకు డిఈఓ, డైట్ ప్రిన్సిపల్ కిరణ్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. సమ్మర్ క్యాంపు వచ్చేసి ఫన్ మ్యాథ్స్, ఫన్ సైన్స్, తర్వాత ఆర్గానిక్, తర్వాత ఫుడ్, హ్యాండ్ డ్రైవింగు ఇవన్నీ నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించి వారిని మంతులు చేయగలరని నేను ఆశిస్తున్నాను మీ అందరినీ. అలాగే మీరు కూడా ఇక్కడ నేర్చుకున్న అన్నింటినీ మీ ఇంటిలో మీరు పాటిస్తూ మీ ఇంటి వారితో కూడా పాటించేటట్టు చూడాలి. అట్లా ఉంటే మన సమాజం అంతా చైతన్యవంతమవుతుంది. తర్వాత మన సమాజం కూడా బ్యాడ్ హ్యాబిట్కి పోకుండా ఉంటుంది. అలాగే ఈ డ్రగ్స్ గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఐస్ క్రీమ్ తినవద్దు, చాక్లెట్లు కొనుక్కోవద్దు. మత్తు పదార్థాలు ఐస్ క్రీమ్లో కానీ చాక్లెట్లో కానీ మత్తు పదార్థాలు ఉంచుతున్నారు. అవి మీకు రుచిగా వచ్చి మీరు అవి వాటినే తినడం వల్ల మీ ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. అందుకని మీరు ఈ పాఠశాల ముందర ఉన్నటువంటి కానీ మీ ఇంటి పక్కన చిన్న చిన్న దుకాణాలలో దొరికే చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినవద్దు. మంచి నాణ్యమైనటువంటి చాక్లెట్స్ తినండి, నాణ్యమైనటువంటి ఐస్ క్రీమ్లు తినండి.